హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తొందరగా అయ్యే మిల్ మేకర్ కర్రీ అనేది చూపిస్తున్నా. నేను ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని, నేనైతే అవన్నీ చూపించలేదు, డైరెక్ట్ కొన్ని వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసుకొని గట్టిగా పిండుకొని ఒక కడాయిలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మిల్ మేకర్కి సరిపడంత కారం వేసుకొని, అందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు గిట వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న స్పూను పసుపు గిట వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఇంట్లో నేను వాడుకునేది దంచి పెట్టుకుంటా, నేను మిక్సీ పట్టి పెట్టుకుంటా. ఆ గరం మసాలా కొద్దిగా వేసుకొని అందులోనే కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి గిట వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో మనము ఒక 2 కప్పుల గట్టి పెరుగు అనేది తీసేసుకోండి. ఎందుకంటే గట్టి పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ కర్రీ అనేది. 2 కప్పుల పెరుగు వేసుకున్న తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు గిట వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో మిల్ మేకర్కి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే మిల్ మేకర్కి సరిపడంత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న. మీరు మిల్ మేకర్ ఎంత అయితే వేసుకుంటారో దానికి సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసుకొని ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోండి. కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది, అది కొద్దిగా ఉడికితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేయడం వల్ల ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. నేను ఉల్లిగడ్డలు ఇలా పచ్చి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి మీద చల్లుకుంటున్నా. ఉల్లిగడ్డలు గిట్ట కొద్దిగా ఉడికినట్టు ఉడుకుతాయి కాబట్టి ఈ కర్రీ ఇంకా మరీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో మనము కస్తూరి మేతి గిట్ట వేసుకోవాలి. వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే మిల్ మేకర్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదైతే